జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ. సీరియస్ అంశం, ఎందుకంటే 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం, ఒకరిద్దరికి కాదు. ఇది ఖచ్చితంగా ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, 6,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతాం, మూసి మోరిని మేము సాఫ్ చేస్తాం, మోర్ల శతకాయిదాలు ఏరేస్తాం అని చెప్తుంది తప్ప పిల్లలకి ఇచ్చే ఫీజులు ఇవ్వడం లేదు. అదే విధంగా మన మెస్ ఛార్జీలు కూడా నామమాత్రం మెస్ ఛార్జీలు పెంచడం లేదు. అదే విధంగా తీసుకుంటే మన కాలేజీ భవనాలు కూడా కొత్త భవనాలు కావాలి, మంచి భవనాలు కావాలని మనం కోరుకుంటే వారేమో అద్భుతమైన కొత్త సెక్రటరీల మంచి కార్యాల వాళ్ళు తిరుగుతారు. మనం వీళ్ళను గుంతమ్మ కోరికలు కోరలే. మాకు నాణ్యమైన విద్య ఇవ్వండి, నాణ్యమైన ఆహారం పెట్టండి, మాకు నాణ్యమైన వసతి కల్పించండి అని అడుగుతుంటే కూడా పేద విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన అంశాలను ఏది కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కామారెడ్డి డిక్లరేషన్ లో స్వయంగా నేటి ముఖ్యమంత్రి అప్పటి టీసీసీ ప్రెసిడెంట్ గారు అనేక అంశాలు మనకు చెప్పారు. ఏం చెప్పిండు ఆ రోజు అంటే, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మీకు ఒకే దఫాలో పూర్తి ఫీజులు ఇస్తాం, ప్రతి సంవత్సరం గ్రీన్ ఛానల్ ద్వారా 50% ఫీజులు ముందే ఇస్తాం. అదేవిధంగా బీసీ విద్యార్థులకు అయితే ఇంజనీరింగ్ విద్యలో 10,000 ర్యాంకు నిబంధన ఉందో అది ఎత్తివేస్తాం. అదే విధంగా పిల్లలకు మిలిటరీ ఏదైతే మన ఆర్మీ జవాన్లు తింటున్నారో అట్లాంటి భోజన వసతిని ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఆడపడుచులకు అన్ని నాణ్యమైన వసతులు కల్పిస్తామన్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి వసతులు మనకు ఏర్పడలే. వాళ్ళు అంతకుముందు ఇన్నోవా కారులో ఫార్చునర్లో తిరిగేది, ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు ల్యాండ్ క్రూజర్లో తిరుగుతుంది. దయచేసి బీసీ ఉద్యమకారులు, నాయకులు ఆ చైర్లు స్వచ్ఛందంగా, మనమే నాయకులు, మనమే కార్యకర్తలం కాబట్టి ఆ చైర్లు తక్కువైనాయి, మంది ఎక్కువయ్యారు. ఉజ్బెకిస్తాన్ చెప్పిన అప్పుడే రాత్రి చైర్లు ఎక్కువ తేవాలని అంటే ఇంకా వస్తున్నాయి కాబట్టి ఆ ఉన్న చైర్లు అయితే ఉపయోగించుకోండి. ఈరోజు ఈ ఫీజు పోరు దీక్ష ప్రారంభమైంది. ముందుగా భారతదేశంలో బహుజన రాజ్యాధికారానికి పునాదులు వేసి, ఓటు హమారా సీటు తుమారా, నై చెలేగా అని చెప్పి, ఓటు మాదైతే సీటు కూడా మాదే కావాలని చెప్పి ఇవాళ భారతదేశం అంతా కాలుకు గజ్జగట్టుకుని కోట్లాది మంది బహుజనులను ఏకం చేసినటువంటి మహనీయులు మాన్యశ్రీ కాన్సీరామ్ గారు పుట్టినరోజు ఈరోజు. కాన్సీరామ్ గారి 93వ జయంతి కాబట్టి దయచేసి కాన్సీరామ్ గారికి మనం అందరం హృదయపూర్వకంగా పుష్పాంజలి ఘటిస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి గౌరవంగా మనం లేచి 2 నిమిషాలు మౌనం పాటించి కాన్సీరామ్ గారికి నివాళులర్పించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మా విద్యార్థులకు అందరికీ పేరున విజ్ఞప్తి. నిజంగా పెత్తనం మొత్తం గౌరవదే ఉంది. మళ్ళీ ఎందుకు కొట్లాడుతుంది మొత్తం విజయనాయకులంతా గౌరవలేదు. విజయనాయకులంతా గౌరవ ఉండదు అంటున్నా. జోహార్. సాధిద్దాం కాన్సీరామ్ గారి ఆశయాలను, కొద్దాం కాన్సీరామ్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. జోహార్ మాన్యశ్రీ కాన్సీరామ్, జోహార్ జోహార్ జ్యోతిబా పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్ సర్దార్